నా పేరు కోటిపల్లి జయరాజు. నేను రామంతపూర్ మేజర్ సెమినరీలో వంట చేస్తూనే ఉన్నాను. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయిని ప్రథమ పుత్రికని సిస్టర్గా అంకితం ఇచ్చాము. ఇప్పుడు అమ్మగారు అయ్యి ఆమె 8 సంవత్సరాలు. రెండో అమ్మాయిని పెళ్లి చేశాము. వాళ్ళకి దేవుడిచ్చారు, 2 మనవళ్ళు ఇచ్చారు. వాళ్ళు కూడా క్షేమంగానే బాగా ఉన్నారు. మూడో అమ్మాయి డిగ్రీ చదువుతుంది. నేను నా భార్య ఈ దేవుని సేవలో మేము చేసే పనిపాటును దేవుడు ఆశీర్వదించి మా బిడ్డలకి మాకు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచినందుకు దేవమాతకు స్తోత్రం. పుట్టుకతోటి క్రైస్తవులం కాము. అంతకుముందు మా తాత తండ్రులు వేరే దేవుడిని నమ్మేవాళ్ళు. తర్వాత రాను 1960లో 68లో మా నాన్నలు ఆర్సిఎం సంస్థను నమ్ముకున్నారు. చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ తర్వాత మేము వాళ్ళ కడుపులు పుట్టి మేము కూడా అదే దేవుని నమ్ముకొని ఆ దేవుని కృపావరాలు మా పైన మా కుటుంబాల పైన వచ్చేటట్లుగా మేము ఇప్పటికీ కూడా ప్రార్థన భావనలతోనే జీవిస్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఉదయము లేస్తున్న జపమాలు చెప్పడం మా అమ్మ మా నాన్న, తర్వాత ఈవినింగ్ టైంలో జపమాలు చెప్పడం, మా పనిపాట్లకి వెళ్ళి వస్తూ గుడిలో ఉండడం, పూజ అనగానే అన్ని విడిచిపెట్టి ముందు పూజకి హాజరవ్వడము, సత్యోపదేశమునందు కొంచెము ఆసక్తిగా ఉండడము, అలాగ చేస్తూ నేను 94లో ఉపదేశంగా జాయిన్ అయ్యాను. ఫాదర్ గోనాన పుష్పనాథన్ టైంలో. ఆ ఉపదేశ జీవితం జీవిస్తుండగా నాకు ప్రథమ పుత్రికను సిస్టర్గా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా దేవుని సేవకు అంకితం అవ్వాలనుకున్నాను. మరి ఆ నేపథ్యంలో నా కూతురిని అడిగాను, అమ్మ మరి నువ్వు 10th అయిపోయింది కదా సిస్టర్ ఆయనకి వెళ్ళామంటే ఏమో నాన్న అన్నది. తర్వాత మేము కుటుంబం మొత్తం ప్రార్థన చేసుకొని నీకు మనస్ఫూర్తిగా దేవుని మీద అంగీకారం ఉంటే వెళ్ళామని చెప్పడం జరిగింది. తర్వాత తనగే పూజ నుండి రాగానే నేను వెళ్తాను నాన్న అని చెప్పారు. ఇప్పుడు ఆమె సిస్టర్ 8 సంవత్సరాలు అవుతుంది. సిఎంసి సభలో ఉన్నారు. తన జీవితం అలాగే సాగుతూనే ఉంది. మరి దేవమాత మాకు చేసినటువంటి అద్భుత కార్యాలంటే మాకు ఇచ్చినటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యము, దేవుడు మాకు చేసినటువంటి అద్భుతం అంటే పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడము, ఇటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా అంటే విపరీతమైనటువంటి జ్వరాలు ఏమి లేకుండా చూసుకున్నారు. అలాగే దేవుని సేవలో మేము కూడా జీవిస్తూనే ఉన్నాము. మరి దేవునిపై మా నమ్మకం ఏంటంటే దేవమాత మా క్రైస్తవుల సాయమాత మా పాలక పునీతురాలుగాను మేము అభినయను వర్ణిస్తాము. మరి ఆ దేవమాత దయ వల్ల నా కూతురు అమ్మగారు అయ్యింది. ఉన్న పిల్లలు ఒక అమ్మాయి మ్యారేజ్ చేశాను, ఇంకొక అమ్మాయి డిగ్రీ చదువుతుంది. మేము ఇప్పటికీ కూడా ఉపదేశ జీవితంలో జీవిస్తూ ఈ కుకింగ్ ప్రొఫెషన్లో బిషప్ హౌసులంట ఖమ్మం, వరంగల్, నిడదోలు, ఒంగోలు, ఆఖరికి ఇప్పుడు హైదరాబాదు మేజర్ సెమినరీలో వంటగానే పనిచేస్తాను. నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే నాకు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆ దేవుని సహకారంతోనే నా నా భార్య నా పిల్లల్ని పెంచుకోవడానికి నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు నేను భావిస్తున్నాను. నేను పాలకొండ బోర్డింగ్లో చదువుకున్నాను 82లో. అక్కడ 5వ తరగతి వరకు చదివినప్పుడు అందరము జపమాల్లోనూ ప్రార్థనలోనూ పాల్గొనేటప్పుడు నాకు మా ఇంట్లో ఉన్నటువంటి ఆ భక్తి భావనే కలిగేది. నేను ఎప్పుడూ జపమాలు ధరించుకొని ఆ దేవమాతను ధ్యానిస్తూనే ఉండేవాడిను. అయినా మరి ఏమి ప్రయోజనము జరిగినదని నేను చెప్తూనే ఉన్నాను. నేను ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడ్డాను. ఈ వెనక ఈ పెద్ద బొగ్గల్లాగా వచ్చేసేవి, అదేదో ఒలితేది అంటారు, అది ఒక రకమైనటువంటిది. ఇది 7-8వ తరగతి చదువుతున్న సమయంలో అనేక రకమైనటువంటి ఆ రోగంతో నేను చాలా బాధపడేవాడిను. అప్పుడు ఆ దేవమాత సహాయం వల్లనే అది తగ్గిందని మా ఫ్యామిలీ అంతా విశ్వసిస్తూనే ఉన్నాము. ఇప్పటికీ విశ్వసిస్తూనే ఉన్నాము. తర్వాత నేను ఆ 10వ తరగతి వరకు చదువు అబ్బాక ఇంటికి వచ్చేసిన తర్వాత మా
విచారణ ఫాదర్ నువ్వు ఉపదేశగా ట్రైనింగ్కి వెళ్ళు బాబు అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత అక్కడి నుంచి నేను ఉపదేశ జీవితం జీవించాను 2004 వరకు. ఆ జీవితంలో నాకు సంతోషం ఉండేది. ఇటు సేవకెళ్ళి ఎటువంటి ఆర్థిక లోటులు లేకుండా దేవుడు నన్ను ముందుకు నడిపించారు. ఆ దేవమాత సహాయం వలన ఏ రాత్రి అయినా పగలైనా ఒక సైకిల్ ఉండేది, ఆ సైకిల్ తొక్కుకొని ఒక 50-60 కిలోమీటర్లు వెళ్ళి సేవ చేసుకొని వచ్చేవాడిను. ఆ ఉదాహరణకి రేగిడి, మా గంగాడ విచారణ నుంచి రేగిడి అంటే ఇంచుమించు 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వస్తుంది. రేగిడి, సంకిలి, చిలికాని వలస, కొండమావిడ వలస, మళ్ళీ ఉనుకూరు, గంగాడ, ఇరువాడ, మరువాడ, ఈ 3 గ్రామాలు మా దగ్గర పోయినా. ఇవి నువ్వు చాలా దూరము. వర్షం పడినా మరి ఎటువంటి గాలి వానలు ఒడిదుడుకులు వచ్చినా వెళ్ళి ఆ సేవ చేసుకొని నేను వచ్చినందుకే నేను ఇప్పుడు ఇంతగా ప్రయోజకునిగాను మరి దేవుడు నన్ను అభివృద్ధిపరిచారు. విలేజ్కి వెళ్ళేటప్పుడు సేవ అంటే మరి ప్రసంగాలు చెప్పడము, పాటలు పాడడము, యూత్ని ఎంకరేజ్ చేయడము, మరి గురువు పూజకు వచ్చేటప్పటికి ఆ విలేజ్ని శుభ్రపరిచి పూజలో పాల్గొనేటట్లుగా చేయడము, అది ఉపదేశ జీవితంలో నేను చేసినటువంటి భాగం. ఆ తర్వాత ఒక ఫాదర్ ప్రోత్సాహం వలన ఈ కుకింగ్కి అలవాటు పడ్డాము. ఎందుకు అనిపించిందంటే ఆర్థిక పరంగా మరి జీవనోపాధి కష్టమయ్యేటప్పుడు మరి ఇది సేవే కదా, ఫాదర్లకు అన్నము గురువులకు సాయం చేయడం కూడా సేవే కదా అన్నటువంటి దృక్పథంతో ఖమ్మము సెమినరీకి మా విచారణ ఫాదరు అల్లం విజయరెడ్డి ఫాదర్ పంపించారు. అక్కడ ఒక 8 సంవత్సరాలు చేశాను. తర్వాత ఖమ్మం బిషప్ హౌస్లో ఒక 5 సంవత్సరాలు చేశాను. వరంగల్ బిషప్ హౌస్లో ఒక 5 సంవత్సరాలు చేశాను. ఒంగోలులో 3 సంవత్సరాలు చేశాను. ఇలాగ చేస్తూ ఇప్పుడు మేజర్ సెమినరీలో కుక్గానే కొనసాగుతున్నాను. 94లో మ్యారేజ్ అయిన తర్వాత నాకంటూ ఏ పని పాటు ఏమీ లేదు. లేని టైంలోనే ఈ ఫాదరు నాకు వంటకి ఎవరు లేరు వచ్చాను రాధం వచ్చాను తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ఉపదేశి పనికి ట్రైనింగ్కి పంపించారు. ఫుల్ టైం క్యాటకిస్ట్గా పంపించారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 ఊళ్ళు ఇచ్చారు. ఆ గ్రామాలను చూసుకుంటూ కొనసాగుతున్న సమయంలో ఈ పెద్దమ్మాయి పుట్టింది. పెద్ద అమ్మాయి చిన్నపిల్ల అయినప్పటికీ కూడా అలాగే యువతల ఉపదేశ పని చేస్తూ యువతల బయట పనులు చేసుకుంటూ నా జీవనం సాగించాను. తర్వాత పిల్లల్ని పెద్ద అమ్మాయిని రెండో అమ్మాయిని బోర్డింగ్లో జాయిన్ చేశాను. ఆ బోర్డింగ్లో జాయిన్ చేసి వాళ్ళు పెద్ద అమ్మాయి 5వ తరగతి, రెండో అమ్మాయి 4వ తరగతి చదివిన సమయంలో ఆ ఫాదర్ నన్ను ఇక్కడికి ఖమ్మం సెమినరీకి పంపించడం జరిగింది. ఆ ఖమ్మంలో అలాగ చేసుకుంటూ ఇద్దరము పని చేసుకుంటూ అలా లేని ఇల్లు అంటే ఒక తాటాకుల ఇల్లు నుండి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి నాకు దేవమాత సాయం చేశారని నేను విశ్వసిస్తున్నాను. నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేళ్ళినా నేను మాత్రం అప్పటికి అమ్మాయి అక్కడ టాలెంట్ బోర్డింగ్ శ్రీకాకుళంలోనే చదివేది. ఆమె 10th అయిపోయి వచ్చిన తర్వాత ఖమ్మంలోనే ఆమెకి ఈ అమ్మగారికి వెళ్ళాలి అన్నటువంటి అప్పుడు 10th అయిపోయింది. ఈ సిస్టర్కి వెళ్ళాలంటే ఉద్దేశము ప్రోత్సాహం జరిగిన తర్వాత ఆమె అమ్మగారు అయ్యారు. స్పెయిన్ వెళ్ళారు. అక్కడ ఉన్నారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మేము ఎక్కడ ఉన్నా పిల్లల స్టడీ మాత్రం మా స్వగ్రామం మా సొంత జిల్లాలోనే చదివారు. మరి వేరు అన్నీ ఎందుకంటే మనం మారినప్పుడు కొద్ది వాళ్ళు మార్చడం అవదు కాబట్టి మాది సొంత గ్రామం కింజంగి కింజంగి గ్రామం వంగర మండలం శ్రీకాకుళం జిల్లా. మన క్రైస్తవ మతపరంగా వచ్చినట్లయితే శ్రీకాకుళం డైసిస్ గంగాడ విచారణ ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ నేను సేవ చేసేది మాత్రం అప్పుడు రాజం విచారణలో ఉండేవాళ్ళము. ఆ రాజం విచారణ నుంచి ఇప్పుడు 2 విచారణలు డివైడ్ అయ్యాయి. నెంబర్ 1 సంకిలి, నెంబర్ 2 గంగాడ. అది మా జన్మస్థానము. మేము అక్కడ ఉండేవాళ్ళము. ఉంటూ మరి పిల్లలు కూడా అంటే శ్రీకాకుళంలో చదవడం, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి వీరఘట్టం బోర్డింగ్లో చదవడం, ఈ అందరూ అక్కడ చదివారు కానీ బయట ఏరియాకి రాలేదు. నా ఉపదేశ జీవితంలో నైరెళ్ళవలసిన గ్రామం ఉంది. సంకిలి విచారణలో ఉంది ఇప్పుడు ఆ గ్రామము. సో అక్కడ నుంచి ఒక ఫాదర్ కూడా ఉన్నారు.
జేమ్స్ అని. ఆ అబ్బాయి నాకు ఇప్పుడు నేను ఉపదేశించేటప్పుడు నాకు సాయం చేసేవాడు. ఆ ఊరిలో ఈ హిందూ దేవుళ్ళు బాగా నమ్మేవాళ్ళు. నమ్మేటప్పుడు ఒక అమ్మవారు ఒక అమ్మాయిని ఆవరించి నేను ఎల్లో ఎక్కడ ఉంటానన్నటువంటి దృక్పథంతో అనేక మంది దాసరాలు తీసుకొచ్చిన పోలేదు. పోకపోతే అప్పుడు నేను ముందుండి ఈరోజు శుక్రవారము మరియమాత దినము మనమందరం ఉపవాసం చేసి అక్కడ ప్రార్థన పెడితే ఆ అమ్మవారు వెళ్ళిపోద్ది, మరి లైఫ్లో రాదు అన్నటువంటి దృక్పథంతో ఆ రోజు మేము ప్రార్థన కూటమి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన ప్రార్థన సమయంలో సగము ప్రార్థన అవుతుండగా ఆమె వాళ్ళ దేవత వచ్చి ఆమె మీద వాడడం, తర్వాత మేము గట్టిగా ప్రార్థన చేయడం, మేము చేస్తుండగా నేను వెళ్ళిపోతానని ఆమె అనడం, అక్కడ ఉన్నటువంటి జనాల్లో కూర్చుని జనాలను సైడ్కి పంపించి ఆమెను బయటకు పంపించాము. అది దేవమాత సహాయం కృప వల్ల జరిగింది ఆ ఊరిలో. అలాగే పొడిమిటి వలస, రాజామకి 5 కిలోమీటర్ల దూరంలో పొడిమిటి వలస అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా ఒక కొత్త విశ్వాసులు దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బాబు ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటున్నాం, ఈ విగ్రహాలన్నీ తీసి ఏంటంటే ఆ దేవుడికి వాళ్ళు నైవేద్యం అర్పించినటువంటి గిన్నెలు అయితేనేమి ఆ సామాగ్రిని అంతా మీరే తీయండి ఉపదేశ్ గారు అని అంటే, నేను ఒక అబ్బాయి రమేష్, కొవ్వాడ రమేష్ అనుకుంటున్నాను, ఆ అబ్బాయి నేను వెళ్ళి అక్కడ రోజు రాత్రి అక్కడ ప్రార్థన పెట్టి ఆ సామాన్లను కూడా అలాగే తొలగించాము, తీసుకొచ్చి చెరువులు పడేయడం జరిగింది. మరి మాకు ఇవన్నీ కూడా దేవమాత ఇచ్చినటువంటి శక్తి బలమని మేము విశ్వసిస్తున్నాము. నా జీవితంలో దేవుడు అంటూ ఉన్నారు. నా పిల్లలకి చదువులకి చూసుకోవాలి, నా భార్యని చూసుకోవాలి, నేను బ్రతకాలి, దేవుడిని కూడా నమ్మాలి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఈ కుకింగ్ ఎంచుకున్నాము. ఇప్పటి వరకు అందులో కానీ ఆ పనిపాట్లలో కానీ ఎటువంటి అవంతరాలు కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ జరగకుండా మా 20 సంవత్సరాల జీవితంలో కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడారు. దేవుడు మా ఇంట్లో చేసినటువంటి అన్ని అద్భుతాల కన్నా ఈ అద్భుతం చాలా ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే మేము 6 అన్నదమ్ములము. మా 6 అన్నదమ్ములకు ఉన్న పెద్ద ఆయన మరిదాస్ అన్నటువంటి వ్యక్తి 1:30 ప్రాంతంలో చెట్టెక్కి, అంటే మనవరాలు అడిగిందని చెప్పి మామిడి చెట్టు ఎక్కి కిందకు పడిపోయడం జరిగింది. ఆ సమయంలో నడుము బోన్స్ సైడ్ అయిపోయింది. అది శ్మశాన ఏరియా హిందువులది. అయినా మేము దేవుని నమ్ముకున్నాము. చిన్నప్పటి నుంచి మేము ఆ మరియమాత అడుగుజాడలు నడుస్తాం జపమాలు చెప్తారు కాబట్టి ఆయన తిమ్మిలుకోగలిగాడు. డాక్టర్లు కూడా ఒక 6 నెలలు బెడ్ రెస్ట్ అంతే, 3 నెలల్లోనే మా అన్నయ్య లేచి తన పనిపాట్లు చేసుకోగలిగాడు. ఇప్పటికీ కూడా తన వయసునలాగే మహిమ ముసలిలాగా తనే వయసులాగా పొలం పనులన్నీ బాగా చేసుకుంటున్నారు. అయినా ఇప్పటికీ కూడా తెల్లవారు 4 గంటలు అయిన వెంటనే లేచి తన ప్రార్థన పరలోక జపం నుంచి 53 పూసలు దేవరసం ఇంట్లో చెప్పిన తర్వాతే అవతల ఆవులకు గడ్డి వేయడం కానీ లేకపోతే పొలం పనికి వెళ్ళడం కానీ చేస్తాడు. ఈ అలవాటు, ఈ దేవుని యందు ఆశ, దేవుని యందు నిరీక్షణ ఉన్నందువల్లే ఈ కుటుంబము అంతగా అభివృద్ధి పడ్డది. పైగా రెండో అన్నయ్య రాజు అన్నటువంటి వ్యక్తి కూడా టీబీ రోగంతో బాధపడే ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా డాక్టర్ మరొక 5-6 సంవత్సరాలు 2-3 నెలల్లో చనిపోతాడు అనేటువంటి వ్యక్తిని దేవమాత ఒక 20-30 సంవత్సరాల వరకు, అంటే వాళ్ళ అబ్బాయి 20 సంవత్సరాలు వచ్చిందాకా ఆ ప్రార్థన భావంతోనూ ఆ జపమాలు చెప్పడం వల్లనే తను కూడా తన కుమారుని యొక్క శ్రేయస్సుని చూసుకోగలిగాడు. తర్వాత దేవుని అనుగ్రహం వలన కొన్నాళ్ళకి చనిపోయాడు. కానీ ఈ 2 అద్భుతాలు మా అన్న 6 కుటుంబాల్లో ఒక గొప్ప విశేషమైనదని నేను సాక్ష్యం చెప్తున్నాను. దివ్యమైన ప్రేక్షల గురించి చెప్పే మాట ఏంటంటే, మనము ముందు దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ దేవమాత కృపా కటాక్షము, ఆ తిరుకొండ కుటుంబం యొక్క కృపా కరుణ కటాక్షము మనపైన మన కుటుంబాలపైన ఉంటాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ మనం చేయవలసిన పని లేస్తును మంచం మీద కాలు దిగాని పెట్టగానే దేవుడా మేము ఈరోజు పనిపాట్లు మాకు ఉండండి అని ముందుకు నడిచినటువంటి కుటుంబాలు అన్నీ కూడా ఆ దేవమాత కృపా కటాక్షంతో నేను చెప్పినటువంటి సాక్ష్యం ద్వారా మీరు కూడా ఇలాంటి సాక్ష్యం అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటున్నాను. సాక్ష్యాన్ని నాకు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి దివ్యవాణి ఛానల్ మేనేజ్మెంట్కి
నా యొక్క హృదయపూర్వక వందనాలు.